ఈజీగా డైజెషన్ అయ్యేదానికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒకటి త్రిఫల తీసుకున్నాం అనుకోండి, ఫ్రీగా మోషన్ అవుతుంది. త్రిఫల సోనాముఖి తీసుకోవడం వల్ల ఇంకా కొన్ని డైజెషన్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా కొన్ని ఆయుర్వేదంలో చాలా మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి. ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే డైజెషన్ ఇంప్రూవ్ అయ్యిందే కాకుండా మనకు కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా మన పేయికి అంటుతాయి. అందుకే అంటారు అందరూ చిన్న ఒక మాట వరుసగా ఒకటి అంటారు, తిన్నది పేయికి అంటలేదు మా బాబుకి అని చెప్పేసి అంటారు. తిన్నది పేయికి అంటడం అంటే ఏంది, ఒంటికి పట్టట్లేదు అని అంటే ఇదే రీజన్. డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ తినండి. తిన్న తర్వాత ఆటోమేటిక్గా మీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ కానివ్వండి, నెక్ పెయిన్ కానివ్వండి, స్పైనల్ కార్డ్కి సంబంధించిన ఎంత సివియర్ పెయిన్ ఇవ్వండి తగ్గిపోతుంది అనమాట. ఇది ఆయుర్వేద ప్రకారంగా కొన్ని రెమెడీస్ చాలా ఉంటాయి, ప్లస్ అక్యుపెంచర్లో సంబంధించిన ఈ టిప్స్ ఒకసారి వాడి నిజంగా మీరు అంటే ఆ ఎక్స్పీరియన్స్ మీరు చేసి కామెంట్ పెట్టండి, చూడండి ఇన్స్టెంట్గా తగ్గిందా లేదని నాకు చెప్పండి ఒకసారి కామెంట్ రూపంగా. అంటే మా దగ్గర అయితే నేనైతే కీ పాయింట్స్ అనమాట, ఇలా పట్టేసి ఇలా పెట్టి ఇలా అన్నానంటే ఒక్కసారిగా బాడీలో స్పైనల్ కార్డ్ మొత్తం రీసెట్ అవుతుంది. అంత ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. పట్టుకునే విధానం కూడా ఉంటుంది. అందరు పట్టుకుని ఇలా లాగేస్తుంటారు, అలా కాదండి. కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి అక్యుపెంచర్లో, కొన్ని మర్మ పాయింట్స్ ఉంటాయి. ఆ పట్టుకునే విధానమే ఉంటుంది, ఇలా క్యాచ్ చేయాలన్నమాట. సిజర్స్ ని హోల్డ్ చేసినట్టుగా. కాబట్టి ఇలా పట్టుకున్నామంటే అసలు మిస్ అవ్వదు, ఇంకా గట్టిగా పట్టుకుని హోల్డ్ అవుతుంది, క్యాచ్ అవుతుంది, ఇక్కడ ప్రాపర్గా మొత్తం దొరుకుతుంది అనమాట. ఒక్కసారి ఇలా అన్నమంటే టోటల్ స్పైనల్ కార్డ్ సెట్ అయిపోతుంది. సో దీనికి కనెక్టెడ్ నర్వ్స్ ఉంటాయి, నెక్ కనెక్టెడ్ నర్వ్స్. ఇది బ్రెయిన్ అండి. బ్రెయిన్ ప్రెషర్ నుంచే ఈ స్పైనల్ కార్డ్ లో ఇన్బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి బ్రెయిన్ కూడా నర్వస్ సిస్టమ్ అంతా కూడా స్టిమ్యులేట్ అయ్యిందే కాకుండా మొత్తం స్పైనల్ కార్డ్ కూడా రీసెట్ అవుతుంది.